హలో మో బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఇంకొక ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. ఈరోజు నేను ఆడినా కదా ఆలోచన రైల్వే స్టేషన్లో ఉన్నా. ఎందుకు అంటే చెప్తాను గురు, ఆడికి పోతున్నా ఏంది విశేషం అంతా ముందు ముందు మాట్లాడుకుందాం. నా ఫేస్ బాగానే కనపడుతున్నా, ఇప్పుడు బాగుంది, లైటింగ్ ఇక్కడ బాగుంది. నేను ఒక ఇంట్రోవర్ట్ కమ్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. నేను రెండు కలగలిపిన మనిషిని. నేను వ్లాగ్స్ చేయాలంటే చాలా ఇబ్బంది, మనుషుల్ని చూసుకొని పోతాను అలా ఉంటారా లేరా అని. ఉంటే ఏం మాట్లాడలేను, అంటే వారు నా దిక్కు చూడరు, కానీ తప్పదు. మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 17651 అనమాట. చెంగల్పట్టు నుంచి కాచిగూడ ఎక్స్ప్రెస్. ఇప్పటికే 1 అవర్ డిలే ఉంది. 9:41కి రావాల్సిన ట్రైను 10:53కి వస్తుంది. 1.5 అవర్ ఆల్మోస్ట్ ఆల్, ఒక గంట 20 నిమిషాలు డిలే ఉంది ఇప్పటికే. గనుడు అంటే మన ఇండియన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ గురించి తెలిసిందే కదా, నైట్ మొత్తం లాగి దొబ్బేస్తాడు అనమాట. సో ఇంకా కోడూరు దగ్గరికి కూడా రాలేదు అది. ఎంతైనా గంటలో తొందరగానే వచ్చేసిద్ది. చూద్దాం మరి ఎంత టైం అవుతుందో. ఈ ఎక్స్ప్రెస్ గురించి తెలిసి కూడా నేను దీనికే టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఏం చేద్దాం, తప్పదు గురు. ఇచ్చి వెంకీ గాని పెళ్ళి సుబ్బుగాడి చావుకు వచ్చింది అన్నట్టు. సో ఈ ట్రైన్ జర్నీ నా సావుకు వచ్చినట్టుంది. అనకూడదు ఆ మాటలు, పెద్ద పంచాయతీ అయిపోతుంది ఇంత డిలే అని. మా స్వామి గంటన్నర డిలే ట్రైన్. తను లైట్ కూడా సరిగా లేదు ఇక్కడ, లైటింగ్ నేను చేద్దాం. మన కడపలో రెనోవేషన్ వర్క్ చాలా బాగా జరిగినాయమ్మ. ఇప్పుడు మీకు అక్కడ రైల్స్ కనపడుతున్నాయి కదా పైన, ఇవేవి ముందు ఉండేవి కాదు, అక్కడి వరకు ఆడుండే మాత్రం పాతవి. ఇవి కూడా పాతవి కాదు, కొత్తవి అనమాట. రీసెంట్గా కట్టారు మొత్తం ఆ రేంజ్లో. ఇది కొంచెమే ఉండే, మిగతా అదంతా ఇప్పుడు కట్టారు అనమాట రీసెంట్గా. చాలా హ్యాపీ విషయం ఇది, అయితే అప్గ్రేడ్ అవుతుంది. ఇంకా మన కడప నుంచి బెంగళూరుకి కూడా లైన్ పడితే చాలా పడుతుందని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఎంత మాత్రం నిజమో తెలియదు మామ. ఇంతసేపు వీడియో తీసుకుంటే ఒక్క లైట్ లేదు, ఎందుకన్నా లేదు, నిమిషాల్లో జిగ్ 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 అని వేసేసారు అనమాట లైట్లు. వెనకాల అనౌన్స్మెంట్ వస్తుంది, అదైతే మన ట్రైన్ కాదు. నా దరిద్రం కదా, నేను ఎప్పుడు ఎక్కినా అదే ట్రైన్ ఎక్కుతాను. లేట్ అని తెలిసి కూడా నేను గంట ముందు వచ్చిన రైల్వే స్టేషన్కి. ఆత్రం, కడపల్లో ఆత్రం అనమాట, మామూలే. ఇంకా మా ఆల్మోస్ట్ ఆల్ స్టేషన్కి వచ్చి గంట అయింది. దోమలు సంపుతున్నాయి, లైట్గా చలి పెడుతుంది, రకరకాలుగా ఉంది మాస్టర్ లోపల మాత్రం. దిక్కుది వెళ్ళా నాకు. ట్రైన్ ఎక్కితే నిమ్మలంగా పండుకుంటా స్వామి. మా హైదరాబాద్ 2 స్టేషన్ల వరకు మేలుకుంటా. అదృష్టం ఏంటంటే ఈ ఇన్ని బ్యాడ్ లక్లలో కూడా గుడ్ లక్ ఒకటి ఏంటంటే లోవర్ బెర్త్ వచ్చింది. దేవుడి దయవల్ల ఎవరు ముసలిళ్ళు వచ్చినాయినా పైకి ఎక్కలేదు, నువ్వు ఎక్కువ అనుకుంటే అంతకుమించి ఏంలా. అంటే ముందే మంది జాలిగుండా ఈకుండా ఉండలేం కదా. సో అది మ్యాటర్. చాలా సేపటి తర్వాత ఒక మంచి రిలీఫ్ మెసేజ్, ట్రైన్ వస్తుంది. ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాయిస్ వినపడుతుందా మీకు? చూద్దాం ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిన సేపటికి వచ్చేది ట్రైన్. అబ్బా ఎట్టకేలకు మన ట్రైన్ అయితే వచ్చింది మా ప్లాట్ఫామ్ పైకి. నా వాయిస్లో నీరసం మీకు అర్థమైపోతుంటుంది. అది అక్కడ కనపడుతుంది కదా, చిన్న లైట్ వస్తుంది. అది రా అమ్మ తల్లి రా, వెయిటింగ్ నీకోసం. ఈ చీకట్లో కూడా చూడ మా కడప పేరు జిగ్ జిగ్ అని మెరుస్తూ ఉందన్నమాట. మన ట్రైన్ రావడంలో కానీ అన్ని ట్రైన్లు వస్తున్నాయి. గూడ్స్ ట్రైన్లు అన్నీ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయి మా కడపలో. అమ్మ ఎట్టకేలకు వచ్చేసింది మామ. నేను ఇందాక చూపించింది మా ట్రైన్ కాదంట, అది ఏదో ట్రైన్, గూడ్స్ ట్రైన్. అది ప్లాట్ఫామ్ ఆ పక్క రెస్ట్ తీసుకుంది. అమ్మ రా తల్లి రా రా రా, ఎట్టకేలకు వచ్చిందబ్బా మన బంగారము. ఇప్పుడు ఎత్తుకోవాలా, చెప్పినా కదా, చెప్తా ఉండండి. ఇదే మామ మన కోచ్ S2. మన ట్రైన్కి స్టేషన్లో 2 మినిట్స్ ఉందన్నమాట స్టాప్. ఇంకా పోయి ఎత్తుకోవాలి మనం. సో మన బర్త్ ఇదే మామ, లోవర్ బర్త్ వచ్చింది, అది మాత్రం ఫుల్ ఖుషి అనమాట. సో మన ట్రైన్ ఇప్పుడే కడప కూడా డిపార్చర్ అయిపోతుంది మామ. గంటన్నర లేట్, ఆల్మోస్ట్ ఆల్ 1.5 గంట లేట్ అనుకోండి. మనకి లేట్ అయితే మేలే, మనకి ఎగ్జామ్ ఏమో మధ్యాహ్నం. సర్ప్రైజ్ రివీల్ చేసినాను కదా, మెయిన్ రీజన్ ఎగ్జామ్ కోసం అనమాట పోయేది. వినపడుతుంది కదా బాగానే, ఎందుకంటే మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయితే వినపచ్చి సావది. ఇది లోపల కరెంట్ ఉండదు కాబట్టి నేను కనపరాను పెద్దగా, అది మ్యాటరు. అందరూ సిగ్గేస్తుంది నాకైతే. మామూలే సిగ్గు ఇక్కడనే వదిలేయాలా. ఇక్కడ బోర్డు కూడా వెళ్ళిపోయింది. నేను వీడియో తీద్దామంటే సరిగా రాలే, ఇది సినిమాటిక్లో పడిపోయింది అనమాట. అది మ్యాటర్. ఇంకా టాటా బాబాయ్ కడప. చూసిన తర్వాత ఈ వీడియోలో నా ఇన్స్పిరేషన్ ఎవరు అవి కూడా చెప్తా. మేబీ దాన్ని బట్టి చూస్తే మీకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది నా బ్లాగ్స్ మీద. చూద్దాం, చిన్న ట్రై అంతే. చెప్తా. ఒక 3 పర్సన్స్ ఉన్నారు నేను ఇష్టపడాను, నేను అడ్మైర్ చేసేటోళ్ళు ఈ యూట్యూబ్ సెక్టార్లో, యూట్యూబ్ కమ్యూనిటీలో.
అంటే ముగ్గురు ఒకటే కేటగిరీకి సంబంధించిందే మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది. నేను రీసెంట్గా పెట్టే ఫుడ్ బ్లాగ్స్ వాళ్ళు అయితే కాదు వాళ్ళు. నేను యూట్యూబ్ ఒక మోటోతో స్టార్ట్ చేసిన, ఒక మోటోతో జరుగుతుంది ఇప్పుడు. నేను అనుకున్న మోటో తొందరలోనే స్టార్ట్ అవుతుంది. సో డ్యూయల్ రోల్ ప్లే చేస్తుంది మన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు అందరికీ మా ఊరు కూడా చూపిస్తాను. అంటే చీకటి పడింది కాబట్టి పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ మ్యాక్సిమం మంచిగా చూపించడానికి ట్రై చేస్తా. కనిపిస్తుంది, అంటే ఆ ల్యాండ్ మార్క్ అన్నా గుర్తు కనిపిస్తుంది. మనం ఇది అని చెప్పొచ్చు. ఇదే అనమాట మా ఊరు. అది నాగార్జున సో మా ఇల్లు అని కనుక్కోవడానికి మెయిన్ ల్యాండ్ మార్క్ ఏంటంటే, నా రీల్లో చూస్తే ఇది వచ్చి కళ్యాణ మండపం. నేను రీల్ పెట్టాను కదా ఒకటి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. మంచి రీచ్ కూడా వచ్చింది. సో ఇది వచ్చేసి అందరికీ తెలుసు ఫాతిమా కాలేజ్ అనమాట, ఫాతిమా మెడికల్ కాలేజ్. ఇదేసి దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. మా అమ్మ వాళ్ళ అమ్మ కోసం చేశాడనమాట. గ్రేట్ కదా ఎంతైనా. మదర్ లవ్ ఏమో. అదే అనమాట మా ఊరు. బ్యాక్ సైడ్ ఉండిద్ది అంత లోపల. మొదలు పూట జర్నీ చేస్తే నేను మీకు చూపించేవాడిని మార్నింగ్ సైడ్ అయితే. ఇప్పుడు ఏం కనిపించదు కూడా. సో ఓకే మామ, ఇప్పుడు నేను వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకుంటాను. గుడ్ మార్నింగ్ మామ. నేను ఇప్పుడే నిద్రపోయి లేచాను అనమాట. అప్పుడు పోయి రెస్ట్ తీసుకుంటాను, నేను మళ్ళీ లేస్తా అని చెప్పినా కానీ అప్పుడు పడుకున్నా. మళ్ళీ ఇప్పుడు లేస్తున్నా. ఫుల్గా అలసిపోయినా, అంటే ఎక్కువసేపు నిలబడ్డాను కదా రైల్వే స్టేషన్లో, అందుకు చాలా అలసిపోయినట్లు అనిపించింది బాడీ. నేను మీకు కూడా ఏం చూపించలేకపోయినా. సో రీజన్ ఏంటంటే మనం అదే ఇంకా చెప్పాను కదా అలసిపోయినా అనేసి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అలా వచ్చేసాం మనం కర్నూలు దగ్గరికి కూడా. ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉందంటే. సో 6-7 మినిట్స్ వెళ్ళిపోతుంది ట్రైన్ కూడా. బయట ఆపేసి ఏం చెప్పలేము. చాలా బాగా జరిగింది జర్నీ అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. 3:40 కల్లా దిగేస్తాను నేను. ఆల్రెడీ పీజీ కూడా మాట్లాడేసుకున్నాను కాబట్టి ఇంటి దగ్గర ప్రాబ్లం లేదు, అది రెస్ట్ తీసుకుంటా. ఇంకా డైరెక్ట్ డే 2 అనుకోండి. ఆల్మోస్ట్ రేపు కంటిన్యూ చేసేస్తాను. రేపు అది ఈరోజే మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. కర్నూలు సిటీలోకి వచ్చేసినాం మామ. సిటీ రైల్వే స్టేషన్లోకి. నేను ఆ పక్క ఉంటుందేమో ప్లాట్ఫామ్ అనేసి ఆ పక్క చూసా, కానీ ఈ పక్క ఉంది. ఆల్మోస్ట్ 20 మినిట్స్ డిలే అయింది. 20-30 మినిట్స్ డిలే అయింది. 3కి రావాల్సింది 32 మినిట్స్. ఆల్మోస్ట్ 30 కాదు 33 మినిట్స్ అడిగింది. అబ్బా, ఈ టైంలో ర్యాపిడో ఉంటుందో లేదో తెలీదు. ర్యాపిడో ఉంటే వేలు, లేకపోతే ఈ ఆటో వాళ్ళతో తీసుకుంటారో కూడా తెలుసు మనకి. ఇప్పుడే దిగేసినాం మామ. బయటివే ఎత్తుకోవాలా, ఏం దొరకదా అనేసి. ఫుల్ ఇంకా నిద్ర వచ్చింది నాకైతే. అంటే నైట్ కూడా ఆల్మోస్ట్ 12 పైన ఏదో పడుకుండేసరికి. సో ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది. వెన్న దొరికితే మేలు. ఈ నుంచి 4 కిలోమీటర్స్ ఉంది నేను పోవాల్సిన డెస్టినేషను. ఆ నుంచి మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి ఎంత ఉందో తెలియదు, చూద్దాం. ఇదే మా కర్నూలు రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ అయితే ఇట్టుందనమాట. అలా చాలా బాగుంది ఇది. నిజంగా రాయలసీమలో నాకు తెలిసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్స్లో ఇది కూడా ఒకటి అనుకుంటా. స్పేషియస్గా ఉందన్నమాట. బయట నిమ్మలంగా పండుకోవచ్చిందే. మామూలుగా ఇట్స్ ఆల్ థింగ్స్. ఏం బుక్ అవుతుందో మామ, ఈ ఆటోలు నడుపు చూస్తున్నాను. అది హాస్టల్ అడిగేటట్టు ఉన్నారు. అమ్మ జీతం ఏమవుతుందో. మనమైతే సింగిల్గా ఉండము. అమ్మ హాస్పిటల్ అనే ఏరియాకి పోవాలి నేను. అంటే అది మధురానగర్ అనమాట. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ గాడ్. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట ర్యాపిడో ఈ టైంలో బుక్ అవుతుంది. నా గుడ్ లక్, నా బ్యాడ్ లక్. నా ర్యాపిడో అయితే బుక్ అయింది. అన్న ఫోన్ చేసినాడు, ఇంకా ఏదో ఒకటి ఆటో ఎంత అడిగితే అంత ఎక్కుదాము. 1 అవర్ చూపిస్తుంది వాకింగ్ అయితే. 4.5 కిలోమీటర్ ఉంది. సో సర్లే ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా పోతా అన్న. ఏదో ఆటో వస్తుంది ఆపేద్దాంలే అనేసి ఆ మూమెంట్లో అన్న కాల్ చేసిండు. ఇంకా వస్తానని చెప్పినాడు. చాలా హ్యాపీ ఉంది. ఆ రూమ్ దగ్గరికి పోతే సరిపోద్ది మా ఫస్ట్. ఇదేమో మన హాస్టల్, అదే మన పీజీ అనమాట. ఇంటి దగ్గరే బుక్ చేసేసుకున్నాము. లోపలికి పోదాం. ఇంకా గేట్కి తాళం ఎక్కిపోతే హ్యాపీ. గేట్కి తాళం వేయలేదు. యా ఓకే. స్టెప్స్ అమ్మడి వాళ్ళ ఇది తీసేసి పోదాం. చాలా మా ఈ టైంలో సేఫ్గా వచ్చినాం, అది హ్యాపీ. అంటే కర్నూలు ఏం పెద్ద డేంజర్ అని కాదు, కానీ నేను జస్ట్ క్యాన్సిల్ అంటామా. ఇప్పుడు మంచి స్లీప్ వేసేస్తే సెట్ ఉంటుంది మా. పైకి పోదాం దాన్ని ఫ్లాష్ వేసుకోవాలి ఇక్కడ.